హై చిత్తూరు పీపుల్, వినాయక చవితి సెలబ్రేషన్స్ కి ఓన్లీ ఒక్క రోజే టైం ఉంది కాబట్టి చిత్తూరు గాంధీ రోడ్ లో వర్క్స్ అనేవి చాలా తొందరగా జరుగుతున్నాయి. చిత్తూరు మొత్తం గాంధీ రోడ్ లో పెట్టే వినాయకుడిని చూడాలనేసి ఆస్తూ ఉంటారని నాకు తెలుసు. ఈసారి 5 విగ్రహాలు పెట్టినట్టే ఈసారి కూడా 5 విగ్రహాలు అనేవి ఇక్కడ పెట్టబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయక చవితి రోజు లైవ్ అనేది నేను మార్నింగ్ అక్కడ పెట్టబోతున్నాను. మన చిత్తూరు గణేశుడు కూడా మన చిత్తూరు ప్రజలందరికీ ఏదో చెప్తాడంట, వినండి. చూడు నాయన చిత్తూరు చిన్నోడు. స్వామి నిజంగానే మీరైనా మాట్లాడుతుండేది? అవును నాయన, ఎక్కువ ఆశ్చర్యపోద్దు, నేనే మాట్లాడుతుండేది. చిత్తూరు వాళ్ళందరికీ ఓడి చెప్పాలని వచ్చినాను. అయ్యో చెప్పండి స్వామి, మీరు ఎట చెప్తే అట్టే స్వామి. ప్రతి సంవత్సరం నా జన్మదినాన్ని అంగరంగ వైభవంతో ఎంతో నేను ఆనందపడేలాగా జరుపుతున్నారు నాయన. ఏదో అంతా మీ దయ స్వామి. ఇదే ఈ వెట్కరలే వద్దనేది నాయన. అయ్యో క్షమించాను స్వామి, అట్లంతా ఏమి లేదు స్వామి. సర్లే చెప్పేది ముందు. అయ్యో చెప్పండి స్వామి. ఈ సంవత్సరం నా జన్మదినాన్ని ఎంతో అంగరంగ వైభవంతో జరిపారు నాయన. ఈసారి కూడా సరే ఏ గొడవలు లేకుండా, ఏ పట్టింపులు, ఏ కుల మత భేదాలు లేకుండా అందరూ ఐక్యమత్యంతో నా నిమజ్జనం వరకు కలిసిమెలిసి ఉంటారనేసి కోరుకుంటున్నాను ఆయన. స్వామి చిత్తూరుకి మరో పేరు ఏదన్నా ఉందంటే అది ఐక్యమత్యం స్వామి. ఈసారి కూడా అందరూ ఐక్యమత్యం